వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు గ్రూప్ 1లో తప్పకుండా విజయం సాధించడానికి కలిగిన లక్షణాలు ఏంటి అన్న దాని గురించి మనం చర్చిద్దాం. మీ అందరికీ తెలిసిందే, కనిష్క ఐఏఎస్ గత కొన్ని సంవత్సరాలుగా గ్రూప్ 1 ఫలితాలలో ట్రెండ్ సెట్టర్గా ఉందన్నది మనకు తెలిసిందే. సో ఈరోజు కూడా అంటే మనకు 2024లో అటు టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ రెండు కూడా నోటిఫికేషన్లు కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకు అంటే మనకి ఏపీపీఎస్సీ ఎలాగో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది, దానికి సంబంధించింది కొనసాగుతుందన్నది తెలిసిందే. రెండవది టీఎస్పీఎస్సీ దురదృష్టవశాత్తున 2 సార్లు ప్రిలిమ్స్, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రిలిమ్స్ జరిగి మళ్ళీ మెయిన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి అన్నది తెలిసి, అంటే ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ మెయిన్స్ జరగలేదు. చాలా వరకు విద్యార్థులు యొక్క గ్రూప్ 1 మెయిన్స్కి ఎంతో కొంత మేరకు ప్రిపేర్ అయ్యి ఉండి ఎగ్జామ్ పెడితే రాద్దామనే ఉద్దేశంతో ఉండి దురదృష్టవశాత్తున కొన్ని సంఘటనల కారణంగా వాళ్ళు ఎగ్జామ్ రాయలేకపోయారు అన్నది మనం చూసాం. సో అయితే 2 సంవత్సరాలుగా మీరు ప్రిపరేషన్ చేసి మధ్యలో కొన్ని గ్యాప్స్, ఇకప్స్ కొన్ని ఉన్నాయన్నది మనకు తెలిసిందే. అవి ఓవర్కమ్ అవుతూ ఇప్పుడు రాబోయే ఒక 7-8 నెలల్లో మెయిన్స్ ఎగ్జామ్ను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలన్నది మాత్రం ఒక నిజం. ఆ నిజానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలన్నది మనం చూద్దాం. సో దానికోసం మనం ఎన్నుకున్న మార్గాలు ఏంటి అన్నది కనుక చూస్తే, ఈ యొక్క వీఆర్ ప్రొవైడింగ్ వింగ్స్ టు ఫ్లై ఇంటూ గ్రూప్ 1 సర్వీసెస్ అనేది ఒకటి పెట్టాం. దీని యొక్క ప్రోగ్రామ్ ప్రధానమైన ఉద్దేశంగా నేను ఏం చెప్తున్నానంటే, దీని ఉడాన్ అంటాం. ఉడాన్ అంటే దాని అర్థం ఏమిటి అన్నది కనుక మనం పరిశీలిస్తే, ప్రధానంగా ఈ యొక్క ఉడాన్ అనే దాని యొక్క ప్రధానమైన లక్షణం. సో ఉడాన్ అంటే మీ అందరికి తెలిసిందే టు ఫ్లై, ఎగరడం. సో గ్రూప్ 1 ఎగ్జామ్లో ర్యాంకులోకి మనం ఎలా జంప్ చేయాలనే ఉద్దేశంతో మనం పెడుతున్న ప్రోగ్రాం. ఈ వింగ్స్ను కనిష్క ఐఏఎస్ మీకు ఏ రూపంలో అందిస్తుంది అనేది మనం ఒక వీడియో రూపంలో చూద్దాం. దాని వివరణను విశ్లేషణాత్మకంగా నేను ఇప్పుడు ఇస్తాను. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రోగ్రాంలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఒక అభ్యర్థి, అది గ్రూప్ 1 కానీ, సివిల్ సర్వీస్ కానీ, సాధారణమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ, లేదా అకాడమిక్ సంబంధించిన ఐఐటి నీట్ వంటి ఎగ్జామ్స్లో కూడా ఒక అభ్యర్థి ఎంతో కొంత మేరకు ప్రిపేర్ అయిన తర్వాత తన ప్రిపరేషన్ ఓరియంటేషన్ ఏ విధంగా ఉంది అన్నదాన్ని చూసుకోవడం కోసం ఈ యొక్క పీవైక్యూస్ అని చెప్తాం. పీవైక్యూస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అన్నది కనుక మనం చూస్తే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ యొక్క అనాలసిస్ అనేది మనం చేసుకోవాలి. వాస్తవంగా టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత మనకు ఒక ఎగ్జామ్ కూడా జరగలేదనేది తెలిసిందే. అందుకని మనం ఏపీపీఎస్సీ యొక్క ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మనం బేస్ చేసుకోవచ్చు చాలా అంశాలకి. ఎక్సెప్ట్ తెలంగాణ హిస్టరీలో కూడా కొన్ని భాగాలు కలుస్తాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర లాంటిది మినహా మిగతా అన్ని రంగాలలో కూడా మనకి యొక్క ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కొన్ని సోషియాలజీ, గవర్నెన్స్ లాంటివి యూపీఎస్సీ నుంచి కూడా మనం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే గతంలో నిర్వహించబడిన పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్స్ మనం ఎనాలిసిస్ కనుక చేసుకుంటే దాని ఆధారంగా మన ప్రిపరేషన్ ఎలా ఉంది అన్నది ఒక విశ్లేషణ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఒకసారి మనం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కనుక మనం చూసామంటే వెంటనే ఆ క్వశ్చన్ చూసిన తర్వాత మన ప్రిపరేషన్ కాంప్రహెన్సివ్గా ఉందా లేదా అన్నది మాత్రం మనకు క్లారిటీ వస్తుంది. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఒక విధంగా అడుగుతూ ఉంటారు. ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ జరగలేదు కాబట్టి ఏపీపీఎస్సీలో 1-2 క్వశ్చన్స్ నేను కోట్ చేసే ప్రయత్నం చేస్తాను. యూపీఎస్సీ కానీ ముఖ్యంగా గతంలో జరిగిన ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ను కనుక మనం చూస్తే, ప్రాచీన భారతదేశాన్ని సందర్శించిన చైనా లేదా టిబెట్ బౌద్ధ గురువులు ఎవరైతే ఉన్నారో యాత్రికులు, వాళ్ళను కోట్ చేస్తూ వాళ్ళ యొక్క పుస్తకాలలో పొందుపరచబడిన అంశాలను భారతదేశంలో ఆనాటి సమాజ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని అడిగాడు. ఎగ్జాంపుల్ వెరీ క్లియర్, ఫాయాన్ కానీ, ఉయాన్సాంగ్ కానీ, ఇత్సింగ్ కానీ వీళ్ళందరూ భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో భారతదేశంలో ఉన్న సామాజిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయని తెలియజేసే విధంగా వాళ్ళు ఒక ప్రశ్న అడగడం అనేది జరిగింది. దాన్నే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ రూపంలో మనకు ఒకటి కాంప్రహెన్సివ్ ప్రిపేర్ అయ్యామా లేదన్నది. సో మనం ఏం చేస్తాం, హరప్పా నాగరికతలో కొంత చదివాం, వేద నాగరికతలో కొంత చదివాం, కొంత సెలెక్టివ్గా చదివాం, కొంత సెలెక్టివ్ కాకుండా చదివాం అన్నది. సో కొంత మన ప్రిలిమినరీకి ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యామో కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అయ్యి ఉంటాం, కానీ మెయిన్స్కి వచ్చే వరకు దాన్ని కాంప్రహెన్సివ్లో మళ్ళీ కన్వర్ట్ చేసుకోతో పాటు కొంత సెలెక్టివ్ ప్రిపరేషన్ కూడా అవసరం అనేది మనం చూస్తాం. సో గెస్ ఏ విధంగా ఉంటుంది,
కనిష్క ఐఏఎస్ వాళ్ళు ఇచ్చే ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్తో పాటుగా వాళ్ళు పెట్టే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ మరియు వాళ్ళు నిర్వహించే టెస్ట్లు కనుక మీరు ఖచ్చితంగా రాయగలిగితే మిగతా వారి కంటే మీరు ఖచ్చితంగా ప్రతి పేపర్లో 8 నుంచి 10 మార్కులు అష్యూర్డ్గా ఎడ్జ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్, అవుట్ ఆఫ్ 150కి మీ ప్రిపరేషన్ తోటి లేదా ఎక్కడో దగ్గర శిక్షణ పొంది ఉండి ఎంతో కొంత మీరు ప్రిపేర్ అయ్యి ఉండి రాస్తే మీకు కనుక 75 నుంచి 80 మధ్యలో వచ్చేటట్లుంటే ఖచ్చితంగా మీరు కనుక ఈ టెస్ట్ ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ మరియు అదేవిధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్లో కనుక పాల్గొంటే 10 మార్కులు అంటే 85 నుంచి 95 వరకు పెరుగుతాయి. అంటే యావరేజ్గా 60% మార్కులు ప్రతి పేపర్లో మీరు పొందే విధంగా కనుక వస్తే మీరు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. సో ఒకటి, మనం కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్లో ఉన్నామా లేదా అన్నది ఒకటి తెలుస్తుంది. రెండవది, అసలు మన ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు చదివిన తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్కి మనం రాయగలిగిన సామర్థ్యం ఉందా లేదా అన్నది మరొకటి వస్తుంది. చాలామందికి ఇక్కడ ఏంటంటే they are trying to be acquire the knowledge, they are trying to be dumped their knowledge into the brain. సో అది మొత్తం బ్రెయిన్లోకి తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు, కానీ తీసుకున్నదంతా కూడా తిరిగి ఇవ్వడానికి అంటే ఎక్కడ పేపర్లో పెట్టాలి. ఆ పెట్టడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనం క్రమంగా చెప్తాం. మరొకటి, ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మేము ముందుగానే చాలా వరకు క్వశ్చన్స్ కొన్ని యూట్యూబ్లో మీకు అడ్వాన్స్గా కొన్ని అందజేస్తాం. అది కాకుండా మన యాప్లో ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీలైనన్ని కూడా కేవలం మన స్టూడెంట్స్కు మాత్రమే ఉపయోగపడే విధంగా కంప్లీట్ అనాలిసిస్గా ఇవ్వాలన్న ఆలోచన ఒకటి మాత్రం మనకు ఉంది. సో అది ఒకటి మీకు ఉపయుక్తంగా ఉంటుంది, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ మీకు సిఆర్సి అని పెట్టాను, కాన్సెప్ట్ రివిజన్ క్లాసెస్. సో ఈ కాన్సెప్ట్ రివిజన్ క్లాసెస్ అనేది కనుక మీరు చూస్తే ఏంటి కాన్సెప్ట్ యొక్క రివిజన్ అన్నది కనుక చూస్తే, ఎగ్జాంపుల్ మీరు ఎకానమీ వంటి వాటి చదివారు కొద్ది కాలం క్రితం, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్లాసెస్ కొన్ని మీరు విన్నారు. అదేవిధంగా గవర్నెన్స్, పాలిటీ, హిస్టరీకి సంబంధించిన కొన్ని అంశాలు చదివి ఉన్నారు. చదివి దాదాపు కొంతకాలం అయింది, ఆ తర్వాత కొంత మరిచిపోయి ఉండవచ్చు, లేదా కాన్సెప్ట్ను సరిగా అర్థం చేసుకొని ఉండకపోవచ్చు, లేదా పూర్తిగా కూడా తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. కాబట్టి ఈ కాన్సెప్ట్ రివిజన్ క్లాసెస్ అనేటివి ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది అనాలసిస్ ముందు మొదలుపెట్టి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలసిస్ లోనే అభ్యర్థికి కాన్సెప్ట్ రివిజన్ క్లాసెస్ అంటే ఈ కాన్సెప్ట్ రివిజన్ చేయడం అనేది పెడితే వాడు ఎగ్జామ్ రాయడానికి చాలా ఈజీగా నమ్మకం అనేది ఆయన మీద ఆయన కుదిరే అవకాశం అనేది ఉంటుంది. మరి కాన్సెప్ట్ రివిజన్ ఒకటే చేస్తారా? జీడిపి, జిఎన్పిల గురించి వివరణ ఇచ్చి కొత్తది వివరణం కాదు. కాన్సెప్ట్ రివిజన్ క్లాసెస్ లో రీసెంట్ అప్డేటెడ్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి రీసెంట్ అప్డేటెడ్స్ నుండి మనం ఖచ్చితంగా తీసుకొని ఆ రీసెంట్ అప్డేటెడ్స్ ఈవెన్ హిస్టరీలో కూడా కొన్ని వస్తాయి. ఎప్పుడు కూడా సాంప్రదాయబద్ధంగానే క్వశ్చన్స్ అడగకపోవచ్చు, ట్రెడిషనల్ మెథడ్సే కాదు, కొన్నిసార్లు ఇన్నోవేటివ్గా అడగవచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ వెరీ రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ ఇన్ ఏపీపీఎస్సీ. అదేంటంటే మహాత్మా గాంధీ వాజ్ ఎ సెయింట్ అమంగ్ ద పొలిటీషియన్, హీ వాజ్ ఎ పొలిటీషియన్ అమంగ్ ద సెయింట్స్. సో ఆ యొక్క ట్రెండ్కి అనుగుణంగా ఈ కాన్సెప్ట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ క్లబ్ చేసి నేర్చుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక లర్న్డ్ ఆర్ సీరియస్ అండ్ సీనియారిటీ ఉన్న టీచర్ మీకు ఖచ్చితంగా కొంత సహాయపడగలడు అన్నది మాత్రం నేను చెప్తాను. సో నో నీడ్ టు బి హరీ వరీ టు మూవ్ హియర్ అండ్ దేర్. సో మీరు కేవలం ఒకరిని నమ్ముకొని ఒక దగ్గర ప్రయత్నం కనుక బలంగా చేస్తే ఖచ్చితంగా మీరు ఈ యొక్క విజయం సాధించడానికి వస్తుంది. ఎందుకంటే సింపుల్ మెథడ్ మీకు చెప్పాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎనాలిసిస్లో భాగంగానే దానికి ఆన్సర్స్ ఇస్తూనే కాన్సెప్ట్ రివిజన్ అనేది మీకు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మీరు కోచింగ్ మొత్తం రివిజన్ అయినట్టుగా భావించవచ్చు. ఏదో గత కొంతకాలం కొన్ని దగ్గర చేసి మనం 6 నుంచి 7 నెలలు మొత్తం కోచింగ్ తీసుకొని చివరి కొన్ని దగ్గర సిలబస్ అవ్వక అయ్యి లేదా నష్టం జరిగి ఏదో చూసాం. ఇది మొత్తం మీకు బ్రష్ అప్ అనేది ఒకసారి కొట్టేస్తుంది. ఎందుకంటే సమయాభావం ఉంది, సమయం తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మన ప్రిపరేషన్ అది ఇప్పటి నుంచే ఉండాలి. దాదాపు మనం వీఆర్ గోయింగ్ టు బి రైట్ 6 పేపర్స్ ఇన్ తెలంగాణ and whereas the 5 papers in Andhra Pradesh, both the program was separated, not together.
ఎందుకంటే చాలా అంశాలు ఒక దగ్గర ఉండవు కాబట్టి వేరువేరుగా మనం చేయాల్సి వస్తుంది. సో కాన్సెప్ట్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా మనం ఒకటి చేస్తాం. దాంట్లోనే మనం రీసెంట్ డెవలప్మెంట్స్ ఈ యొక్క విద్యార్థికి అందించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మరొక దానికి వచ్చే వరకు మీకు ఈ యొక్క ప్రధానంగా మనం చూసుకున్నప్పుడు జరుగుతున్నది ఏంటి అన్నది కనుక చూస్తే ఈ రెండు అంశాలు, ఒకటేమో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, తర్వాత మరొకటి వచ్చేసి మనకు ఇందాకే చెప్పాను మీకేమని ఈ కాన్సెప్ట్ ఓరియంటేషన్. అది కాన్సెప్ట్ ఓరియంటేషన్ తర్వాత మనం ప్రధానంగా మరొకదాన్ని చూసుకోవాల్సి వచ్చింది ఏంటంటే, సార్ మెంటార్షిప్ ఉంటుంది కదా, ఖచ్చితంగా మీకు మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఈ మెంటార్షిప్ ఏ విధంగా ఉంటుంది అన్నది కనుక మనం చూస్తే మీకు ఇందాకే చెప్పాను, మిమ్మల్ని ఒక టాపిక్ ఎగ్జాంపుల్ ఆ ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే ఏన్షియంట్ ఇండియాకి సంబంధించిన టెస్ట్ మనం కండక్ట్ చేయబోతున్నాను ఆయన అన్నప్పుడు ఆ టెస్ట్ కండక్ట్ ముందే మీకు ఏమైంది, ఆల్రెడీ కాన్సెప్ట్ రివిజన్ మొత్తం సిలబస్లో ఇంపార్టెంట్ ఏరియాస్ అని కూడా మనం డిస్కస్ చేశాం. ఆ డిస్కషన్ చేసిన తర్వాత మీకు కొన్ని టెక్స్ట్ బుక్స్, కొంత ప్రిస్క్రైబ్డ్ మెటీరియల్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. ఏ ఏరియాకి వెళ్ళి మీరు చదవాలి, ఏం చదవాలి, ఎక్కడి నుంచి వస్తుంది. ఈ మెంటార్షిప్ అనేది అందించిన తర్వాత మీకు టెస్టులు అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. అరౌండ్ టోటల్ ఇన్క్లూడెడ్ జనరల్ ఎస్సేతో చూసినప్పుడు మొత్తం దాదాపు 36 టెస్టుల దాకా మనం పెడతాం. అంటే ప్రతి పేపర్కు 6 నుంచి ఇన్ అండ్ యావరేజ్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తం 36 నుంచి 38 టెస్టులు అనేవి మనకు వస్తాయి. ఈ 36-38 టెస్టులకు సంబంధించి ఒక టెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రైడే రోజు టెస్ట్ రాయమంటున్నాను. ఎందుకు సండే వద్దు అంటారు, జనరల్గా మనకు కొంతమంది సండే రోజు ఏదో రకమైన ఎగ్జామ్ ఉంటుంది, దానికోసం ఉంటారు. కాబట్టి ఫ్రైడే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సాటర్డే, సండే, మండే వదిలేసి ట్యూస్డే రోజు వరకు మీ పేపర్ ఎనాలిసిస్ కంప్లీట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ట్యూస్డే రోజు 1-to-1 ఒక టైం ఇస్తాం, అదే టైంలో మన డిస్కషన్కి రావాలి. మీరు 1-to-1లో మీరు ఏ మిస్టేక్ చేశారో తెలుసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రైడే రోజు మీరు టెస్ట్ రాయడానికి ఇంకో టెస్ట్కి వెళ్ళినప్పుడు ఈ మిస్టేక్స్ రిపీట్ అవ్వద్దు. సో ద కీ పాయింట్ ఆఫ్ ద సక్సెస్ వెరీ క్లియర్ టు రిడ్యూస్ యువర్ మిస్టేక్స్. సో ఇట్ ఈస్ రిలేటివ్ పెర్ఫార్మెన్స్. It is not at all absolute performance. Completely it is a relative performance. So we have to be reduce our mistakes comparatively others. ఇది ఇతరుల కంటే మన యొక్క తప్పుల సంఖ్యను తగ్గించుకోవడం వల్ల విజయం సాధించే పరీక్ష తప్ప 100% మనం 100% కరెక్ట్ రాసి జాబులు పొందే పరీక్ష విధానం కాదు. అది మెథడ్ కూడా లేదు. సో అందుకని మనం ఈ యొక్క మెథడ్ అనేది పెట్టుకున్నాం. మరి ఎవరు పేపర్ ఇస్తారు, ఎవరు అనాలిసిస్ చేస్తారు అంటే మనకు కొంత మేరకు కొన్ని చిన్న ఎగ్జామ్స్ వరకైతే ఎవరు చేస్తారు, ఏం చేస్తారు అనేది పక్కకు పెడితే దానికి పెద్ద ప్రాధాన్యత లేకపోయినా గ్రూప్ 1 సివిల్ సర్వీస్ వంటివి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళ స్టాండర్డ్స్, హై స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆ పేపర్ని ఇచ్చి ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ మీకు ఎనాలిసిస్ కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీ మార్కులు పెరుగుతాయి. మిగతా వాళ్ళకు మనకి ఏంటి సార్ డిఫరెన్స్ అంటే, మిగతా వాళ్ళు పేపర్ ఎవాల్యుయేట్ చేసి మీ చేతిలో పెట్టి ఎవరో మాట్లాడకుండా వదిలేసే అవకాశాలు ఉన్నాయి. మనం స్టూడెంట్స్ కమ్యూనిటీ నుంచి వింటున్నది. వీఆర్ వెరీ క్లియర్. అది 1000 మంది ఉన్నా 100 మంది ఉన్నా ఎట్లా ఆర్గనైజ్ చేస్తానన్నది నేను చేస్తాను. కానీ ఖచ్చితంగా నేనే హిస్టరీ పేపర్ స్వయంగా ఎవాల్యుయేట్ చేసి మీకు ఇస్తాను. సైన్స్ రిలవెంట్ ఫ్యాకల్టీ, ఎకానమీ రిలవెంట్ ఫ్యాకల్టీ, దోస్ దే డన్ వెరీ వెల్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, బీయింగ్ ఏ స్టూడెంట్ యాజ్ వెల్ యాజ్ అ ఫ్యాకల్టీ కూడా. కాబట్టి మనందరికీ తెలుస్తున్నది యూపీఎస్సీ స్టాండర్డ్లో పరీక్ష నిర్వహించబోతున్నారు అన్నది చూసాం. యాక్చువల్గా మొట్టమొదటిసారిగా ప్రిలిమ్స్ జరిగినప్పుడు క్వశ్చన్ పేపర్ రియల్గానే టఫ్గానే వచ్చింది. ఒక రకంగా యూపీఎస్సీకి ఆలోచించే స్థితికి తీసుకెళ్ళింది. కానీ రెండవసారి సరే అది ఏం జరిగింది అన్న దాన్ని పక్కకు పెడితే ఖచ్చితంగా మనకు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ అనేవి పెరుగుతాయి. సార్ మరి ఆల్రెడీ యూపీఎస్సీ వాళ్ళు అడ్వాంటేజ్ ఉంటుంది కదా అంటే కొన్ని స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయండి యూపీఎస్సీ ప్రిపరేషన్ కొన్ని టీఎస్పీసీ. ఈ స్లైట్ డిఫరెన్స్ మీకు ప్రతి పేపర్లో 8 to 10 మార్క్స్ అని చెప్పాను. టోటల్గా 48 to 60 మార్క్స్ మాత్రం మీరు ఖచ్చితంగా ఈ మెంటార్షిప్ ద్వారా అడిషనల్గా పొందడమా, మా దగ్గర ఒకవేళ మెంటార్షిప్ పొందలేకపోతే ఈ మార్కులు కోల్పోవడం అనేది మాత్రం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, ఒక మార్క్, 2 మార్కులు, 3 మార్కులతోటి అసలు 1 మార్కు తక్కువ ఉంటే రావాల్సిన ఆర్డీఓ కాకుండా కిందికి వెళ్ళిపోవడం, 3 మార్కులు తక్కువ ఉంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కేటగిరీల్లో అసలు జాబే సర్వీసే రాకపోవడం కూడా అవకాశం ఉంటుంది అన్నది మనకు తెలిసిందే. సో దీనికోసం అని చెప్పి ఒక ఉడాన్ అనే ప్రోగ్రామ్ మనం ప్రారంభించడం జరిగింది. వి ప్రొవైడ్ వింగ్స్
to fly into Group 1 service. It is motto of this ఉడాన్ ప్రోగ్రామ్ అన్నది మీకు క్లియర్గా చెప్తున్నాను. దీనికి సంబంధించి ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయబోతున్నాం ఇన్ గ్రాండ్ వే. సో ఇనిషియల్గా జాయిన్ అయిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా ఇచ్చే మా క్వాలిటీ అంతే ఉంటుంది, అది కాదనట్లేదు. కాకపోతే ఎర్లీ ప్రిపరేషన్, ఎప్పుడైనా ఎర్లీ బర్డ్ అడ్వాంటేజెస్ అనేవి తప్పకుండా ఉంటాయి. మరి వాట్ అబౌట్ ప్రిలిమ్స్ అంటే వీఆర్ ట్రయింగ్ టు ప్రొవైడెడ్ ద మినిమమ్ 4 ప్రిలిమినరీ టెస్ట్ యాజ్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరైతే ఈ సిరీస్లో చేరుతారో వాళ్ళందరికీ ఒక 4 నుంచి 5 మినిమం 4 అనేది మంచి క్వాలిటీ. ఇప్పుడు 1000 క్వశ్చన్స్ అంత క్వాలిటీ లేని ప్రాక్టీస్ చేయడం కంటే బాగా క్వాలిటీ ఉన్నాయి ఒక 3 నుంచి 4 పేపర్లు అంటే 150 into 3 450 to 600 బిట్వీన్ అవి కానీ ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్లీ యువర్ ప్రిలిమినరీ ప్రిపరేషన్ అనేది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ దాట్ వీఆర్ అష్యూర్డ్ టు యూ even in the mains also you are going to be making miracles to follow just my program. So that's my idea and motto today, what come in front of you. Thank you all the best.